హలో ఫ్రెండ్స్, భానుప్రియ వంటలకి స్వాగతం ఫ్రెండ్స్. ఈరోజు మనం ఊర్లో చింతపండు పచ్చడి ఫ్రెండ్స్, ఊర్లో ఎంతో కారంగా తినే చింతపండు పచ్చడి రెడీ చేసి చూపిస్తా ఫ్రెండ్స్. చూడండి, పెద్ద ఉల్లిగడ్డ సైజు చింతపండు తీసుకున్నా ఫ్రెండ్స్. ఇప్పుడు నేను క్లీన్ చేసి పెట్టేసుకున్నా. ఇందులో వాటర్ వేసి ఒక 5 నిమిషాల పాటు ఈ చింతపండు మనం నానుకుందాం ఫ్రెండ్స్. చింతపండు ఇలా వేసేసుకుంటున్నా. ఇప్పటిదాకా నానబెట్టేసుకున్న చింతపండు చూడండి, ఈ విధంగా నేను వేసేసుకున్నా ఫ్రెండ్స్. ఎంతో రుచికరమైన చింతపండు, వెల్లుల్లి ఇవన్నీ వేసి మా అమ్మమ్మ చేస్తుండే ఫ్రెండ్స్. ఎంత బాగుండే, వేడి వేడి అన్నంలో నేను వేసుకొని తింటే ఎంతో టేస్ట్గా ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి, గుప్పడంత కొత్తిమీర వేసేసిన, ఉల్లిగడ్డ, వెల్లుల్లి, ఉల్లిపాయ, చింతపండు, గుప్పడంత కొత్తిమీర వేసేస్తున్నాం ఫ్రెండ్స్. ఒక అర స్పూను జీలకర్ర వేసేస్తున్నాం ఫ్రెండ్స్. ఇది మనం మిక్సీ పట్టేసుకున్నాం ఫ్రెండ్స్. ఈ విధంగా మిక్సీ పట్టేసుకుందాం మనం. చింతపండు పచ్చడి ఇది మనం పోపు వేసుకుందాం. సాల్ట్ వేసుకున్నాం ఫ్రెండ్స్. మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసుకుందాం. కడాయి పెట్టేసుకున్నాం. వేసే ఐటమ్స్ చూడండి ఫ్రెండ్స్. జీలకర్ర 1 స్పూన్, ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం కరివేపాకు, 2 ఆనియన్ ఫ్రెండ్స్. ఈ విధంగా మనం రెడీ చేసేసుకుందాం. చూడండి, ఆయిల్ వేసేస్తున్నాం. 3 స్పూన్ల ఆయిల్ వేసేసినాం ఫ్రెండ్స్. మనం ఇవి ఏం వేసుకుందాం ఫ్రెండ్స్. కొంచెం జీలకర్ర వేసేసిన ఫ్రెండ్స్ నేను ఇందులోకి, ఎందుకంటే ముందే చూపించినా కదా పోపులకి మనం జీలకర్ర వేసుకుందాం ఫ్రెండ్స్. అలా సరిపడా వెల్లుల్లి వేసుకున్నాం ఫ్రెండ్స్. చింతపండు పచ్చడి ఇలాగ యాడ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. మనం ఇదంతా పూర్తిగా తీసేసుకొని ఒక్కసారి ఇలా కలుపుకున్నాం ఫ్రెండ్స్. ఎంతో ఊరుతుంటే టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. మనం ఇందులో కొంచెం వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే ఎంతో టేస్టీ అయిన వెల్లుల్లి పచ్చడి రెడీ, ఆనియన్ పచ్చడి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. 4 రోజుల పాటు నిల్వ ఉంటుంది ఈ పచ్చడి మనకి. ఈ పచ్చడి కనుక మీకు నచ్చితే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, చూస్తుంది కానీ మీ సపోర్ట్ నాకు అందట్లే ఫ్రెండ్స్. ఒక్కసారి ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియో లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ చింతపండు పచ్చడి 4 రోజుల పాటు నిల్వ ఉంటాయి ఫ్రెండ్స్. మనము వేడి అన్నంలో తింటే ఎంతో రుచికరంగా ఉంటాయి ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.